హలో ఆల్, ఈరోజు కథ వచ్చేసి అందమైన చేప. ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా రెండు బంగారు చేపలు రెండు పవిత్రమైన నదులలో నివసిస్తూ ఉండేవి. ఒక చేప గంగా నదిలో, రెండో చేప యమునా నదిలో ఉండేవి. అనుకోకుండా నదీ ప్రవాహాల వలన ఆ రెండు చేపలు ఒక చోట కలుసుకున్నాయి. మొదటి బంగారు చేప ఈ విధంగా అన్నది, హే, నేను మొత్తం ప్రపంచంలోనే అత్యంత అందమైన చేపని. ఆ మాటలకు రెండవ బంగారు చేప దానిని హేళన చేస్తూ ఈ విధంగా అన్నది, ఆ మాట అనడానికి ముందు నీవు ఎలా ఉన్నావో చూసుకున్నావా? నేనే చాలా అందమైన దానిని. ఈ విధంగా రెండు చేపలు ఒకదానితో ఒకటి నేనే అందమైన దానినంటూ పోట్లాడుకోసాగాయి. అదే సమయంలో ఒక తాబేలు అటువైపుగా వచ్చింది. ఆ రెండు చేపలు తాబేలు దగ్గరికి వెళ్ళి, ఇద్దరిలో చాలా అందంగా ఉండేది ఎవరో తీర్పు చెప్పమని అడిగాయి. తాబేలు ఆ రెండు చేపలను బాగా పరిశీలించి ఈ విధంగా బదులిచ్చింది, మీరిద్దరూ నాకు చూడటానికి సమానమైన వాళ్ళులాగా ఉన్నారు. ఎందుకంటే నేను చాలా ఆకలితో ఉన్నాను. నా ఆకలి తీర్చుకోవడానికి నేను మీ ఇద్దరిని తినివేస్తాను. అప్పుడు కానీ ఆ రెండు చేపలకు తమ జీవితాలు ఇరకాటంలో ఉన్నాయని తెలిసి రాలేదు. నీతి: అనవసరమైన వివాదాలు ప్రమాదానికి దారితీస్తాయి. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.